చూస్తున్నా? అది మీ లగేజే. నువ్వు దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మా ఇంట్లోకి వస్తావని నాకు తెలుసు. నీలాంటి అలగా జనం నా ఇంట్లోకి కాలు పెట్టడానికి కూడా వీలేదు. బయటికి వెళ్ళు. వస్తే రాక్షసి, నువ్వే బయటికి వెళ్ళే రోజు త్వరలోనే వస్తుంది, గుర్తుపెట్టుకో. అన్యాయంగా నా పిల్లని చంపేశావు కదే. మళ్ళీ వీళ్ళొచ్చారేంటి? అదే నాకు అర్థం కావట్లేదండి. రేయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? దాన్ని చంపింది గౌరీ. నోర్మై, పాపిష్టిదానా, నువ్వు దాని కడుపులో పుట్టినావు కాబట్టి అది నింద దానిపైన వేసుకుంది. కానీ నిజమేంటో నాకు తెలుసు. నా పిల్లని నువ్వే చంపావు. ఈ ఆస్తికి అసలు వారసురాలు గంగ అయినా నిన్ను జమీందారుగా చూడాలని మా అక్క కోరిక కోసం నేను నా పెళ్ళాం కలిసి గంగకు అన్యాయం చేశాం. దానికి శిక్షగా నా చిత్రాన్యాయం అయిపోయింది. కానీ సత్యం ముందు ఎప్పటికైనా గంగని జమీందారు చేయాలనుకున్నది. అది చచ్చినా నేను గంట అన్న బతికే ఉన్నాడు. నా పిల్లం కోరిక నేను తీరుస్తాను, చూస్తూ ఉండు. ఈ రోజు నీది కావచ్చు, కానీ రేపటి రోజు ఖచ్చితంగా గంగదే. గంగ కోసం నా పిల్లం చచ్చింది. ఇప్పుడు నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు మా గూడానికి వచ్చి అడుక్కోవడానికి సిద్ధంగా ఉండు. వస్తా. పదమ వెళ్దాం. ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది. పద. ఏంటి మంగా ఇది? నువ్వు మా రాజేశ్వరి కూతురివి కాదా? నువ్వు ఆ చిత్రం చంపేశావా? నువ్వు నమ్మలేకపోతున్నావు మంగా. అదంతా అబద్ధం. నేను మా మమ్మీ కూతుర్నే. నేను ఆ చిత్రం చంపలేదు. అదంతా మాకు నిజం తెలియనప్పుడు. కానీ ఇందాక గంట నీతో మాట్లాడింది మొత్తం విన్నాం. ఈ రోజు వరకు నువ్వే అసలైన జమీందారివని మేమెంతగానో నమ్మాం. కానీ అది నిజం కాదని ఇప్పుడే మాకు తెలిసింది. తెలిసిందిగా, అయితే ఆ నిజాన్ని మీలోనే దాచుకోండి. ఏంటో అనేది? అవును, ఎన్నో రోజులుగా ఈ ఇంట్లో మీరు గతి లేక, మీకంటూ ఒక విలువ లేక మా అమ్మమ్మ పడేసిన మెతుకులు తింటూ కుక్కలా పడున్నారు. ఇకపై మీరలా ఉండరు. ఉండకుండా నేను చూస్తాను. రేపు ఆస్తి ఖచ్చితంగా నాకే వస్తుంది. అప్పుడు మిమ్మల్ని నాతో పాటే సమానంగా చూసుకుంటాను. మీరు కోరుకున్న కోరికల్ని నేను తీరుస్తాను. మీకంటూ ప్రత్యేక హోదా వచ్చేలా నేను చేస్తాను. ఇవన్నీ జరగాలంటే మీకు తెలిసిన నిజాన్ని మీతోనే సమాధి చేయాలి. అప్పుడు నేను చెప్పినవన్నీ మీరు కోరుకునేవి జరుగుతాయి. అర్థమైందా? ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఇంకెందుకు అర్థం కాకుండా పోతుంది చెప్పు. మా కోసం అంత చేస్తున్నప్పుడు మేం ఆ మాత్రం చేయలేమా? తప్పకుండా చేస్తాం. అయితే ముందుగా మీరు నాకు చిన్న సహాయం చేసి పెట్టాలి. ఆలస్యం ఎందుకమ్మా? ఆజ్ఞాపించు, ఇప్పుడే చేసేస్తాం.
ఆ గంటగాడు అన్నంత పని చేసి తీరుతాడు. ఆ గంగని రేపైనా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఆస్తికి వారసురాలు చేస్తాడు. అలా జరగకుండా ఉండాలంటే వాళ్ళనే వాళ్ళే ఉండకూడదు. అర్థమైందమ్మా. వాళ్ళ సంగతి మాకొదిలే. వాళ్ళిద్దరిని ఇప్పుడే ఈ భూమి మీద లేకుండా చేస్తాం. పదబోనా. ఇక ఈ మంగకు పోటీ అనేదే లేదు. నాకు నేనే పోటీ, నాకు నేనే సాటి. ఆగు మామ. ఏందమ్మా? ఇందాకటి నుండి ఆలోచిస్తున్నాను మామ. అసలు అమ్మ చిత్రత్తని ఎందుకు చంపేతాది? చిత్రత్ అంటే అమ్మకి ఎంతో ఇష్టం. అట్లాంటి అత్తని అమ్మ హత్య చేసిందంటే నాకెందుకో అనుమానంగా ఉంది మామ. చూస్తా ఉంటే చెయ్యని నేరాన్ని తన మీద ఎట్టుకొని జైలుకు పోయినది అనిపిస్తా ఉంది. అసలు ఈ నేరం ఎవరు చేసినారో అసలు విషయం తెలుసుకుంటే వాళ్ళని జైలుకు పంపించి అమ్మని మనం ఏడిపించుకోవచ్చు. కానీ ఈ నేరం చేసినదెవరో తెలియకుండా పోయినది మామ. ఈ నేరం చేసింది ఎవరో కాదు తల్లి, ఆ మంగే. ఈ నిజం నీకు చెప్తే ఆ రాక్షసి నిన్ను పొట్లో పెట్టుకుంటుందేమోనని అందుకే నీకేం చెప్పడం లేదు తల్లి. అవునమ్మా, ఆలియాలు తప్పించుకోవచ్చు కానీ పైన దేవుడు అనేవాడు కూడా ఉన్నాడు తల్లి. వాడు అన్నీ చూస్తూనే ఉంటాడు. వాడి కంట్లో పడ్డాక ఎవ్వరు తప్పించుకోలేరమ్మా. అందుకే ఈ పాపం చేసిన వాళ్ళకి ఇలా కాకపోయినా రేపైనా ఆ దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడమ్మా. శిక్ష వేస్తాడు. అత్తయ్య, మీకు నిజమేంటో నేను చూపిస్తాను. ఈ గుడిలో సీసీ కెమెరాలున్నాయి కదా, వాటి ఆధారంగా ఎవరు తప్పు చేశారో ఇప్పుడే తెలిసిపోయేలా చేస్తాను. నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు అన్ని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన వీడియో ఫుటేజ్ ని మొత్తం చూపించండి త్వరగా. ఇప్పుడే చూపిస్తాను మేడం. మామ నిజంగా ఆ దేవుడు ఉన్నాడు మామ. మనకు సాయం చేస్తాడు మామ. ఏందమ్మా నువ్వు అనేది? అవును మామ, గుడి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, అదే మామ. ఏం జరిగినా ఆ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి కదా, ఇందాకే చూసినాం కదా. అవును, అయితే ఇప్పుడు ఏం తల్లి? అత్తని ఎవరు చంపినారో, అత్త ఎట్ట చనిపోయినాదో, అసలు ఏం జరిగినాదో మొత్తం అందులో రికార్డ్ అయి ఉంటుంది కదా మామ. ఆ సీసీ కెమెరాల ద్వారా అసలు హంతకులు ఎవరో తెలుసుకొని పోలీసులకు పట్టిస్తే అమ్మని బయటికి తీసుకొద్దాం. ఈ విధంగా మంగని పోలీసులకు పట్టిస్తే దాని పీడ విరగడవుతుంది. నా చిత్ర ఆత్మ శాంతిస్తుంది. నిజమే తల్లి, నా బంగారు తల్లి, ఎంత గొప్పగా ఆలోచించావమ్మా. నా మట్టి బుర్ర నాకు ఈ ఆలోచన రాలేదమ్మా. పద మామ, ఇప్పుడే గుడికెళ్ళి గురువు గారిని కలుద్దాం. ఆయన అయితేనే మనకు సాయం చేస్తారు. ఇప్పుడు వెళ్దాం పదమ్మా. అమ్మో, ఈ గంగ సామాన్యురాలు కాదు. ఇప్పుడు వద్దన్నా మంగే హంతకురాలని అందరికీ తెలిసిపోతుంది. అలాగే గంగకు కూడా తెలిసిపోతుంది. ఎలాగైనా వీళ్ళనాపాలి. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. ఛే! ఈయనొకరు వీళ్ళని చంపడానికి మనుషులను తీసుకొస్తానని చెప్పి అటే వెళ్ళిపోయాడు.
ఆయన వచ్చేలోగా నేను వీళ్ళకి నిజం తెలియకుండా ఆపాలి. మామా ఆ? అదిగా గురువుగారు పదా పదమ్మా. గురువుగారు నువ్వా అమ్మా గంగా? చెప్పమ్మా, ఏం కావాలి? మీ సహాయం కావాలి గురువుగారు. ఏంటమ్మా ఆ సాయం? నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను. మీరు చేస్తారన్న నమ్మకంతోనే వచ్చాం గురువుగారు. మీరందరూ అనుకున్నట్టు మా గౌరమ్మ మా అత్తను చంపలేదు గురువుగారు. ఎవరో చేసి కావాలనే మా అమ్మ మీదకి తోసేసినారు. కానీ ఈ హత్య చేసింది తానేనని మీ గౌరమ్మ పోలీసుల ముందు ఒప్పుకుంది కదమ్మా. మరి నీకు ఈ అనుమానం ఎందుకొచ్చిందమ్మా? మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు గురువుగారు. మా అత్తని పల్లెత్తి మాట కూడా అనదు. అవ్వడానికి ఆడపడుచే అయినా మా అత్తని సొంత తోపుట్టులా చూసుకుంటుంది. అంత ప్రేమున్న మా అత్తని ఎట్ట చంపుంటది గురువుగారు? ఇది కావాలని ఎవరో చేసినారు. తెలివిగా మా అమ్మని భయపెట్టో బాధ పెట్టో తానే ఈ నేరం ఒప్పుకునేలా చేసినారు. అదెవరో తెలుసుకోవాలని మేము ఈడికొచ్చినాం గురువుగారు. అవును స్వామి, మీరే మాకు న్యాయం చేయాలా? అందరికీ జరిగిన నిజమేంటో తెలియాలి. మీకు పుణ్యం ఉంటుంది గురుగారు. అమ్మా గంగా, నువ్వు ఇంతగా చెప్తుంటే అది నిజమేననిపిస్తోందమ్మా. చెప్పమ్మా, ఇప్పుడు నేను నీకే సాయం చేయాలి? అదే గురువుగారు, గుడి చుట్టూ సీసీ కెమెరాలున్నాయి కదా, ఆటిలో ఈ హత్య చేసినదెవరో రికార్డ్ అయి ఉంటుంది కదా. ఆ వీడియోస్ వస్తే అసలు హంతకులు ఎవరో తెలుసుకోవచ్చు. కాస్త మాపై దయ తలిచి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. అసలేం జరిగిందో చూపించండి గురువుగారు. ఆ నిజమేంటో తెలిస్తే అన్యాయంగా నేరం తనపై వేసుకొని జైలుకు వెళ్ళిన మా అమ్మకి న్యాయం జరుగుతుంది గురువుగారు. మీకు పుణ్యం ఉంటుంది గురువుగారు. దయచేసి మా అమ్మని కాపాడండి. నువ్వు పడే బాధలోనే మీ అమ్మ ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది. అన్యాయంగా ఒక అమాయకురాలికి శిక్ష పడకూడదమ్మా. పదండి, వెళ్ళి నిజమేంటో తెలుసుకుందాం. చాలా సంతోషం గురువుగారు. రండమ్మా. చెప్పండి గురువుగారు, ఏంటి ఇలా వచ్చారు? కూర్చోండి. ఏం లేదండి, ఇందాక వీళ్ళ గౌరమ్మ ఓ హత్య చేసింది కదా, అది ఆవిడ చేయలేదని వీళ్ళు చెప్తున్నారు. అది కావాలని ఎవరో చేసి ఆ నేరాన్ని ఆవిడ మీద తోశారని గంగ చెప్తోంది. అవును సార్, అందుకే నిజాలేంటో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను సార్. ఒక్కసారి ఉదయం నుండి మధ్యాహ్నం వరకు రికార్డ్ అయిన ఆ సీసీ కెమెరా ఫుటేజ్ చూపించండి సార్. అందులో అసలు హంతకులు ఎవరో తెలిసిపోతుంది. ప్లీజ్ సార్, ఒకసారి చూపించండి. నా పిల్లని పొట్టు పెట్టుకునే వాళ్ళని ఊరికే వదలకూడదు సారు. వాళ్ళకి శిక్ష పడాల్సిందే. కాలు పట్టుకుంటాను సార్. ఏ ఆగవయ్యా, గురువుగారు చెప్పారు కదా, చూపిస్తానుండు. అదిగో అదిగో చిత్రం వచ్చింది. గాయాల్సిన చూసావా? కొంచెం చూడు. మంగమ్మ. ఇందులో మంగ చిత్రం చంపటం ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. వీళ్ళ నిజం తెలుసుకోకముందే నేనే ఏదో ఒకటి చెయ్యాలి.
ఇక నిజమేంటో వాళ్ళు తెలుసుకోలేరు. ఏమైంది సారు? చూస్తానుండమ్మా. కరెంటు పోయిందమ్మా, రావడానికి టైం పడుతుంది. ఎప్పుడొస్తుంది సారు కరెంటు? చెప్పలేమమ్మా, రాగానే చెప్తాం, బయట కూర్చోండి. అవునమ్మా, నాకు కూడా మహాపూజకు సమయం అయింది. నేను వెళ్ళొస్తాను. అప్పటి వరకు మీరు బయట కూర్చోండి, సరేనా? అట్టాగే గురువుగారు. ఆ, పద మామ. పదమ్మా. సార్ కరెంట్ రాగానే చెప్పండి సార్. ఎట్టాగైనా సరే మా అమ్మ నిర్దోషాన్ని తేలాలా. అలాగేనమ్మా, నేను చెప్తాను, మీరు వెళ్ళండి. పద మామ. వెంటనే ఈ విషయం మంగకు చెప్పాలి. ఈడ కూర్చుందా మామ? సరే అమ్మా, కూర్చో. ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఆ గంగకి అనుమానం వచ్చింది. ఇప్పుడు అది నిజం తెలుసుకునేంత వరకు వదలదు. ఆ సీసీ కెమెరాల్లో చిత్రని చంపింది నువ్వే అని తెలిస్తే ఇక నిన్ను కాపాడడం ఎవ్వరి వల్ల కాదు. అలా జరగడానికి వీలేదు. అయినా వాళ్ళిద్దరిని చంపేమని నీకు అంకుల్కి చెప్తే మీరేం చేస్తున్నారు? ఛ! మిమ్మల్ని నమ్ముకోవడం నాది బుద్ధి తక్కువ. మీ అంకుల్ అదే పనిలో ఉన్నాడమ్మా. తన మనుషుల్ని పిలుచుకుని రాగానే ఆ గంగని గంటని మూడో కంటికి తెలియకుండా లేపేయాలని ప్లాన్ చేశాం. కానీ దానికి ఇలాంటి ఆలోచన వస్తుందని నాకు మాత్రం ఏం తెలుసు చెప్పు? అంకుల్ వచ్చేలోగా తనకి నిజం తెలిసిపోతుందేమో. అలా జరగకుండా కనీసం మనమైనా వెళ్ళి తని ఆపాలి. వీలైతే చంపేయాలి. పద. మామ ఆకలిస్తోంది. నాకు కూడా ఆకలిస్తుందమ్మా. ఏం చేస్తావు? ఏమైనా తిందామన్నా చేతిలో చిల్లి గౌడు లేకుండా అయిపోయిందమ్మా. పోనీలే మామ, నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు. అయినా పస్తులుండటం మనకేం కొత్తేం కాదు కదా మామ. తొందరగా కరెంట్ వస్తే ఆ నిజమేందో తెలుసుకుని పోదాం. అలాగే అమ్మా. ఆంటీ చెప్పింది గుర్తుందిగా? గుర్తుందమ్మా. నువ్వు అనుకున్నది జరగడానికి నాకు తెలిసిన మనిషిని కూడా ఏర్పాటు చేశాను. మరి ఇంకెందుకు ఆలస్యం? త్వరగా రమ్మను. ఇక్కడే ఉంది, పిలుస్తానుండు. ఎక్కడున్నావు? నేను బయట కారు దగ్గర ఉన్నాను, రా.